కాలిఫోర్నియా బ్రిగ్నోనియా రెడ్, థాయిలాండ్ జోకోబినా బ్లూ వంటి విదేశీ రకాలు, స్వదేశీ హైబ్రిడ్ వెరైటీలు ఒకటా రెండా వందల సంఖ్యలో కనువిందు చేస్తున్నాయి కడియం నర్సరీల పూల మొక్కలు. వేసవిలోనూ బృందావనను తలపిస్తూ సందర్శకులను మైమరిపిస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత, విద్యుత్ కోతల కారణంగా చిన్న రైతులు నర్సరీలు కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కొమ్మ కొమ్మకు సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి అంటూ అక్కడ ప్రతి పువ్వు, ప్రతి చెట్టు పలకరిస్తుంది. రాలిపోయిన పూలు కూడా రాగాలు పలికిస్తాయి అక్కడ. మండు వేసవిలోనూ మరో మల్లెల జల్లులు, పరిమళించే వివిధ రకాల పూల వాసనలు మనసును కొత్త తీరాలకు తీసుకెళతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడియం నర్సరీల్లో ఒక్కసారి కాలు పెడితే మళ్లీ వెళ్లాలనిపించేంతగా ఆకట్టుకుంటున్నాయి అక్కడి మొక్కలు, చెట్టు చేమలు. జూలై చివరి వారం నుంచి డిసెంబర్ వరకు మాత్రమే వివిధ రకాల మొక్కలు, పువ్వులు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కడియం నర్సరీలో వివిధ దేశాల నుంచి సేకరించిన పలు రకాల పూల మొక్కలు వేసవిలో సైతం సీజనల్స్ మాదిరిగా సందడి చేస్తున్నాయి. ఎవెన్యూ రకాలకు చెందిన పలు చెట్లను హైబ్రిడ్ వెరైటీలుగా కుండీల్లో పెరిగే విధంగా మార్పు చేయడంతో వేసవి సీజన్లోనూ పూల మొక్కలు పెరుగుతున్నాయి. అమెరికా, న్యూజిలాండ్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెడ్ నెట్ ఏర్పాటు చేసి మొక్కలను అభివృద్ధి పరుస్తున్నారు. దీంతో కడియంలో కూడా విదేశీ పూల రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పలు హైబ్రిడ్ వెరైటీలతో పాటు అన్ సీజన్ లోనూ కొన్ని రకాల మొక్కలు నర్సరీలో తివాచీలా విస్తరించాయి. వివిధ రంగుల పూలతో సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కాలిఫోర్నియా రకం బ్రిగ్నోనియా రెడ్ వేసవిలో ఎక్కువగా పువ్వులనిచ్చి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. థాయిలాండ్ జోకోబినా బ్లూ, రెడ్ రకాల పువ్వులు వేసవిలో విరగపూస్తున్నాయి. మా దగ్గర ఇప్పుడు సమ్మర్లో మామూలు అగపాంతస్ అని అది ఒక బ్రష్లా ఉంటుందండి పువ్వు. మామూలుగా లేటెస్ట్గా థాయిలాండ్ నుంచి మొన్న వచ్చింది. ఆ రకం మన క్లైమేట్కి, మన టెంపరేచర్కి తట్టుకుని విపరీతంగా పువ్వులు పోస్తుంది. ఆ రకం ఒకటి సమ్మర్లో ఎప్పుడు కూడా పువ్వులు అయిపోయిన టైంలో సమ్మర్లో బాగా పూయడం ఇతరులని, సూపర్ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ మొక్కని బాగానే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎండ తీవ్రత, విద్యుత్ కోతల కారణంగా కడియం నర్సరీలు కొంతమేర వాడిపోతున్నాయి. రోజుకు 3 సార్లు నీరు పెట్టాల్సి వస్తోంది. స్తోమత కలిగిన నర్సరీ రైతులు జనరేటర్లతో మొక్కలు కాపాడుకునే యత్నం చేస్తున్నా చిన్న రైతులు కళ్లెదుటే ఎండిపోతున్న మొక్కలను చూసి కన్నీరు పెడుతున్నారు. ఎండలు విపరీతంగా ఉండి కొన్ని నీళ్లు సరిగా అందక కరెంటు ప్రాబ్లంతో ఇలాగ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ ఇంజిన్ తిప్పుతున్నాం. ఇంకా ఉన్నదా లేనిదా ఏమైపోద్దని చెప్పి దాని చుట్టూరు, ఒక మొక్క చుట్టూరు రోజుకు 3 సార్లు తిరగవలసిన పరిస్థితి ఇప్పుడు ఈ 3 నెలలు అయితే మాకు ఉంటుంది. చాలా టెన్షన్గా ఉంది. అవి లైన్గా సక్రమంగా ఇస్తే మాకు అంతా మొక్కలు కట్ట అన్నీ బాగానే ఉంటాయి. అందులో మళ్ళీ మయ్యన్నేమో పవర్ కట్టింగ్గా చేస్తున్నారు. తడిసిందే మళ్ళీ తడుస్తుంది. దాని గురించి కొద్దిగా రాజకీయ నాయకులందరూ జోక్యం చేసుకుని మాకు పవర్ నిరంతరం ఇచ్చేలాగా చూసుకుంటే. కడియం నర్సరీలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రోజుకు 7 గంటల విద్యుత్ అందించగలిగితే నర్సరీలను కాపాడుకుంటామని ఇక్కడ రైతులు చెబుతున్నారు. లేదంటే లక్షలాది రూపాయల పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.